ఇప్పుడు ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ చూద్దాం. అమెరికాతో వాణిజ్య ఒప్పందం దాదాపుగా ఖరారైంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ప్రతీకార సుంకాలతో కలిపి వసూలు చేస్తున్న 50% పన్నులను 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటన అనంతరం భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో అమెరికా నుంచి భారత్కు దిగుమతయ్యే వస్తువుల్లో కొన్నింటికి 0% సుంకాలు అమల్లోకి రాగా, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే కొన్ని వస్తువులపై కూడా జీరో ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. అణు ఒప్పందంపై ఒమాన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శుక్రవారం చర్చలు జరిగాయి. అణు ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇరాన్ ఆసక్తిని వ్యక్తం చేస్తుందని, తదుపరి చర్చలు వచ్చే వారం ప్రారంభమవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్తో అణు ఒప్పందం విషయంలో తాము తొందరపడ్డం లేదన్నారు. ఇరాన్తో వ్యాపారం చేస్తున్న దేశాలపై ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ పునరుద్ఘాటించారు. చమురు వ్యాపారం నుంచి వస్తున్న ఆదాయాన్ని విదేశాల్లో ఉగ్రవాదానికి మద్దతివ్వడానికి, తమ పౌరుల్ని అణిచివేయడానికి ఇరాన్ ఉపయోగిస్తోందని, అందుకే ఇరాన్ ఆదాయ మార్గాలను అడ్డుకునేందుకే ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జూన్ కల్లా ఉక్రెయిన్, రష్యా దేశాలు యుద్ధాన్ని ముగించాలని అమెరికా గడువు విధించింది. ఈ విషయంపై అమెరికా తమ నుంచి స్పష్టమైన కార్యాచరణ కోరిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం యుద్ధం ఆగకపోతే ఉభయ పక్షాలపై అమెరికా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్నారు. యుద్ధం ముగింపు దిశగా మరో దశ చర్చలకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుందని, మియామి వేదికగా త్రైపాక్షిక చర్చలు జరుగుతాయని జెలెన్స్కీ తెలిపారు. అయితే తమ డిమాండ్లలో ఎటువంటి మార్పు లేదని, తదుపరి చర్చల్లో కూడా తమ విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తామని జెలెన్స్కీ పేర్కొన్నారు. పాకిస్తాన్ టీకాల కొరతను ఎదుర్కొంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ నుంచి పాకిస్తాన్కు టీకాల సరఫరా ఆగిపోవడంతో టీకాల కొరతతో సతమతమవుతోంది. ఈ పరిస్థితి తమపై ఆర్థిక భారాన్ని మరింతగా పెంచుతోందని పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి ముస్తఫా కమాల్ వెల్లడించారు. కోవిడ్ సమయంలో కూడా గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ గావి ద్వారా భారత్ నుంచి కోట్లాది డోసుల టీకాలు అంతర్జాతీయ టీకాల కూటమి గావి ద్వారా పాక్ అందాయని, గత కొన్ని రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. టీకాల తయారీపై పాక్ దృష్టి సారించకపోతే 2031 నాటికి కేవలం టీకాల కోసమే పాకిస్తాన్ $120 కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుందని పాక్ ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. పేలుళ్లతో పాక్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 36 మంది ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. దాడులకు ప్రధాన సూత్రధారి సహా 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మాహుతి బాంబర్ను పెషావర్కు చెందిన 32 ఏళ్ల యాసిర్గా గుర్తించారు. కాగా తామే ఈ దాడికి పాల్పడ్డట్లు ఐసిస్ తాజాగా ప్రకటించింది.